హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా శ్రీనుస్ వరల్డ్. ఇది నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అండి. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎలాగుంటది ఏంటి అనేది షేర్ చేస్తున్నాను అనమాట. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. దిస్ ఇస్ మై ఫస్ట్ జర్నీ కదా తిరుపతి ఇన్ ఫ్లైట్. ఎక్కి కూర్చున్నామన్నమాట. మా పిల్లలైతే అవి మనకి పాకెట్స్ ఉంటాయి కదా వెనకాల, సీట్ వెనకాల అక్కడ బుక్లెట్స్, కవరు, ఇన్స్ట్రక్షన్స్ సంబంధించినటువన్నీ పెట్టారు. మా పిల్లలైతే చూసి మా పెద్ద పాప ఏమో చదువుతుంది. మా చిన్న పాప అన్నీ పీకి పందిరేస్తుందనమాట. దాంట్లో స్నాక్స్ కనిపించాయంట. ముందు టేబుల్ పెట్టేసుకొని స్నాక్స్ ఆర్డర్ పెట్టు అని వాళ్ళ డాడీని సతాయిస్తుందనమాట. స్నాక్స్ ఏమో మనకి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో అయితేనేమో ఆల్రెడీ మనీ పే చేయించేసుకొని మనకి వాళ్ళు అరేంజ్ చేస్తారంట. మనకి ఇవి లోకల్ కదా, ప్రీ బుకింగ్ చేసుకోవాలి అని చెప్పారనమాట. ఇంక ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిందండి. నేను మా పెద్ద పాపని అడిగాను, నేను ఇక్కడ విండో దగ్గర కూర్చుంటాను రా వీడియోస్ తీసుకోవడానికి అంటే, తనేమో లేదు నేను ఇక్కడ కూర్చొని నేను సీనరీ చూస్తాను అని చెప్పి కూర్చుందనమాట. మనకు ఫ్లైట్ జర్నీ అంటే నేను భయమేస్తదేమో అని ఒక ఫీలింగ్ ఉండింది నాకైతే. కానీ ఏం భయం లేదండి. కొంచెం మనకు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఒక్కటే కొంచెం భయం అనిపిస్తుంది. ఇంక తర్వాత పెద్దగా ఏం అనిపించదు. మామూలు ఎలా మనము బస్సులలో, ట్రైన్స్లో ఎట్లా జర్నీ చేస్తుంటామో అట్లే అనిపిస్తుంది. విండోలో నుంచి కిందకు చూస్తేనే మనం ఫ్లైట్లో వెళ్తున్నాము అనిపిస్తుంది అనమాట. కింద మనకు కనిపిస్తుంటాయి కదా చిన్న చిన్నగా, వాటిని చూసి మనం ఫ్లైట్లో ట్రావెల్ అవుతున్నాము అన్న ఫీలింగ్ వస్తుంది. నాకైతే అలాగే అనిపించింది. పెద్దగా ఏం భయం కాలేదు. టేక్ ఆఫ్ అవ్వంగానే మనకు లైట్స్ ఆఫ్ చేసేస్తారనమాట. ఇంకా ల్యాండ్ అప్పుడు మనకు సిగ్నల్స్ ఉండవు కాబట్టి ఏమైనా డౌన్లోడ్ మూవీస్ అట్లా చేసుకోవడం బెటర్ అండి. లాంగ్ జర్నీస్ అయితే. షార్ట్ జర్నీస్ అయితే అంటే దగ్గరలో జర్నీస్ అయితే పెద్దగా ఏం అనిపించదు. టైం అయితే ఉట్టిగానే అయిపోతుంది. మాకైతే ఎంత తొందరగా అంటే అంత తొందరగా అయిపోయినట్టు అనిపించింది అనమాట. ఆల్రెడీ ల్యాండింగ్కి వచ్చేసిందనమాట మాకు ప్లెయిన్. ఇది తిరుపతి అంట, మా వారు చెప్తున్నారు. ఇంకొక 5 to 10 minutesలో మనకు ల్యాండ్ అయిపోతుంది అని చెప్పేసి. నాకైతే నిజంగా ఫ్లైట్ జర్నీ చేసినట్టే అనిపించలేదు. చాలా తొందరగా అయిపోయిందనమాట. జస్ట్ అట్లా కూర్చొని అట్లా దిగినామా అనేటట్టు అనిపించింది. ల్యాండ్ అయ్యేటప్పుడు అయితే కొంచెం జర్క్ వచ్చినట్టు వస్తుందండి, కొంచెం షేక్ అయిపోతుంది. ల్యాండ్ అయ్యాము. ఇంకా మా వారు వచ్చేసి వీడియో తీస్తున్నారు. వెళ్ళండి పిల్లలే, చందు పిల్లలు వెళ్ళిపోయారు. స్లో పాపమ్మా. వెల్కమ్. Thank you so much. Bye bye. Take care. See you soon. Bye bye. Yes, ఇది స్పెషల్. Thank you. Bye. థాంక్స్ చెప్పు, థాంక్స్ చెప్పు. Bye. Thank you. గో గో గో. పగండి పో, అంకుల్ నెంబర్ పో. ఇదైతే తిరుపతి ఎయిర్పోర్ట్ అండి. బయటకి వస్తున్నామన్నమాట. వెళ్ళేటప్పుడు కూడా మా వారు వీడియో తీసుకుంటున్నారనమాట. మనకి ఎక్కడైనా సరే తిరుపతి వచ్చేసింది అంటే వెంటనే కనిపించేది వెంకటేశ్వర స్వామి, అమ్మవారి విగ్రహాలు లేదా ఫోటోలు కదా. ఇగో మా పిల్లలైతే ఏం ఆడుతున్నారో. ఈ పాప పేరు వచ్చేసి హరి అనమాట. వీళ్ళ అక్క, ఈ పాప మా చిన్న పాప అనమాట. మా వారు కూడా, వీళ్ళ నలుగురు బాగా ఆడుకుంటారు. వాళ్ళ మమ్మీ చెప్తుందన్నమాట, అదే వాళ్ళ అమ్మ చెప్తుందన్నమాట, ఆంటీ వీడియో తీసుకుంటుంది హాయ్ చెప్పు అని చెప్పేసి. ఆ పాప ఏం చూడట్లేదు. నాకంటే మా వారికి బాగా క్లోజ్గా ఉంటుంది అనమాట. బాగా ఆడుకుంటూ ఉంటారు. మేమైతే లగేజ్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. మనకు ఎక్కడైనా సరే ఎయిర్పోర్ట్లో మనం లగేజ్ హ్యాండ్ ఓవర్ చేస్తాం కదా వాళ్ళకి. మనం ఎక్కడైతే దిగుతామో అక్కడ మనం తీసుకోవచ్చు అనమాట. పిల్లలైతే చేతులు పెట్టి ఆడుతూ ఉన్నారు. బ్లూ కలర్ది వచ్చేసి రబ్బర్ టైప్ ఉందన్నమాట. పెద్దగా ఏం కాదు. కాకపోతే మనకు భయం ఉంటుంది కదా, చేతి అని చెప్పి అంటున్నాం అనమాట మేమైతే. కానీ పిల్లలకి అదొక రకమైన ఎంజాయ్మెంట్. వాళ్ళైతే ఆడుతూనే ఉన్నారు. నా వాయిస్ కొంచెం క్లియర్గా లేదండి. ప్లీజ్ ఏమన్నా ఇరిటేటింగ్గా ఉంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. నేను ఇక్కడైతే ప్రతిదీ మనకు తిరుపతి
సంబంధించిన ఐడల్సే ఉంటాయి. మెయిన్ ఒకటి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, గరుడ విగ్రహాలు ఎంత అనిపిస్తుందో అనమాట. అందరు ఉండేసి ఫొటోస్ దిగుదాము అని ఫొటోస్ దిగామన్నమాట. ఫొటోస్ అన్నీ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసాము. మాకు ఫ్యామిలీస్కి అందరికీ కలిసి బస్ అరేంజ్ చేశారు హోటల్ వరకు. 8 ఫ్యామిలీస్ కదా, 8 ఫ్యామిలీస్కి బస్ అరేంజ్ చేశారనమాట. బస్ ఆల్రెడీ వచ్చేసింది అని చెప్పారు. కాకపోతే మిగతావి ఉంటాయి కదా కార్లు అలాంటివి, అవి వెళ్ళిపోయేదాకా వెయిట్ చేసామన్నమాట. ఇంకా మిగతా వాళ్ళందరూ మెమొరబుల్గా ఉంటుందని చెప్పేసి ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు. బస్ అయితే వచ్చింది, మేము ఎక్కేసి హోటల్కి బయలుదేరిపోయామన్నమాట. ఇంకొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి మావి, మేమందరం కలిసి దిగిండేటివి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంక ఇప్పటి నుంచి ట్రిప్ వీడియోస్ అన్నీ, టూర్ వీడియోస్ అన్నీ, మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేటివన్నీ వీడియోస్ పోస్ట్ చేస్తాను చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ.